దాసోజు శ్రవణ్ రాస్తాడు ఓపెన్ లెటర్, లేదు ప్రజలు రాస్తారు ఓపెన్ లెటర్లు. ముఖ్యమంత్రి ఓపెన్ లెటర్ రాయటం అంటే డిఓ లెటర్ రాయి, అఫీషియల్ కమ్యూనికేట్ చేయి. లెటర్ నెంబర్ పెట్టి సాక్షాత్తుగా ఇన్వార్డ్ అవుట్వార్డ్ పెట్టి రాయి. లవ్ లెటర్ రాయి. ఇదేమన్నా కిషన్ రెడ్డి గారికి మీరు రాసేది? అంటే ఎంత కేర్లెస్నెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టూపిడిటీ అంటారు ఇది. దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్, దేర్ ఆర్ సర్టన్ స్టాండర్డ్ ప్రాసెసెస్. అదేదో ఇంత పెద్ద అంశం. గమ్మత్ ఏందన్నా మీకు తెలుసా? ఇప్పుడు నేను దాంట్లోకి వస్తా 2 నిమిషాలు అయితే. ఇవాళ ఇట్లా రాసి నా పని అయిపోయింది అని చెప్పని చేతులు దులుపుకుంటూ ఈయన అంటాడు ఇంకోటి 14వ పేరాల, ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ అరేంజ్ ఎ మీటింగ్ విత్ అశ్విని వైష్ణవ్జీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ ఎట్ ద ఎర్లియస్ట్. ఐ షల్ అటెండ్ ద మీటింగ్ అలాంగ్ విత్. నాకు తెలియదు మరి కిషన్ రెడ్డి గారు ఏమో ఈయనకు పిఏనా మీటింగ్ ఈయనకు అరేంజ్ చేయడానికి? నీ గవర్నమెంట్ ఆఫ్ నీ అడ్వైజర్ ఉన్నారు కదా, స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్స్ ఇన్ ఢిల్లీ ఉన్నారు. మల్రవి గారు అదే పాత్ర పోషిస్తారు అనుకుంటా. నీ ఎంపీలు అంతా ఏం చేస్తూ ఉంటారు? 8 మంది ఎంపీలు ఎందుకు వైష్ణవ్ దగ్గర పోయి ధర్నా చేయట్లేరు? ఒకవేళ గనక ఐఆర్ఎఫ్సి గనక నిధులు వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే కిషన్ రెడ్డిని ఎందుకు బతలాడుతున్నావు? రైల్వే మినిస్టర్ని ఎందుకు లేకపోయి ఆయన ఇంటి ముందు ధర్నా చేయట్లేవు? నువ్వు నీ ఎంపీలను తీసుకుపోయి ధర్నా చేయించట్లేవు? ఈ కిషన్ రెడ్డి గారికి లేఖ రాసి ఏం సాధిద్దామనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నాకు చెప్పను? అంటే ఏంటి? దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నావు తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఆ మెట్రో రైలు పై ఉన్న సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఇసుమంత కూడా లేదు నీకు. ఇసుమంత కూడా లేదు నీకు. షేమ్ ఆన్ యూ. యువర్ అ చీఫ్ మినిస్టర్. చిన్నపిల్లగాలు ఆట ఆడినట్టు ఆడితే ఎట్లా సార్ మీరు? చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీలు, అడ్వైజర్లు, ఒక వ్యవస్థ ఉంటుంది నీ చుట్టూ. వాళ్ళనే చెప్పట్లేరా నీకు? లేకపోతే ఎవడు చెప్పిన ఇంటలేవా నువ్వు? ఇది రాజకీయంగా పరిష్కారం అవుతుందా, బ్యూరోక్రాటిక్గా కూర్చొని పరిష్కారం అవుతుంది? నేను ఇంకోటి అడుగుతున్నా, నువ్వు కిషన్ రెడ్డిని ఏమైనా మెట్రో రైలు వాళ్ళతో నువ్వు జరిపినట్టుగా చర్చల్లో కిషన్ రెడ్డి నీతో భాగస్వాములు అయిందా? అయితే చెప్పు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయటపెట్టు. 2, ఐఆర్ఎఫ్సితో నువ్వు చేసుకున్న అగ్రిమెంట్లో కిషన్ రెడ్డి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్ భాగస్వాములు అయిందా? అయితే బయటపెట్టు. లేదు ఆ జపాన్ సంస్థతో నువ్వు చేసుకున్నట్టుగా అగ్రిమెంట్లో ఏమైనా కిషన్ రెడ్డి గారు కూడా వారికి అనుసరణలో జరిగిందా? వారు కూడా ఈ డెసిషన్లో భాగమైనరా? బయటపెట్టు. వై ఇస్ దట్ యు ఆర్ రైటింగ్ దిస్ లెటర్ ఓన్లీ టు కిషన్ రెడ్డి? నీకు దమ్ము లేదా నరేంద్ర మోడీ గారు రాయటానికి? దమ్ము లేదా నరేంద్ర మోడీ గారు రాయటానికి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదనే. నోటికొస్తే తొండలు, లాగులు, మెడల పేగులు, గుడ్లు, గోలికాయలు ఏమేమో మాట్లాడతావు కదా. ఒక లేఖ నరేంద్ర మోడీకి రాయట్లేదా నీకు? వై ఆర్ యూ రైటింగ్ ఓన్లీ టు కిషన్ రెడ్డి? అంటే ఏంది? రాజకీయ లబ్ధి. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. నీకు సమస్య పరిష్కారం లేదు. తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క చిల్లరతనం, దుందుడుకుతనం, అవగాహన రాహిత్యం, పరిపాలనపై కనీస చిన్నపిల్లలకు ఉండే అవగాహన కూడా లేకపోవడంతో జరుగుతున్న ఒక పరిణామం ఈ మెట్రో టేక్ ఓవర్, మెట్రో లోనింగ్ ప్రాసెస్, అండ్ దెన్ ఫైనల్లీ టు కవర్ అప్ కిషన్ రెడ్డి డ్రామా, లెటర్ డ్రామా. ఇంతకంటే చీప్ టాక్టిక్, డర్టియస్ట్ టాక్టిక్ ఎక్కడా ఉండదు. ఇట్లా యూనియన్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, యూనియన్ రైల్వే మినిస్టర్ వైష్ణవ్జీని ఎవరో ఉన్నారు. నువ్వు ఆయనకు లేఖ రాయవట. వీళ్ళందరికీ బాస్ ఒక ఆయన ఉన్నాడు, నరేంద్ర మోడీ. ఆయనకు లేఖ రాయడట. బాక్సింగ్ దాన్ని ఏమంటాము, WWF మ్యాచ్ లెక్క ఈ లెటర్లు రాస్తారట. అండ్ హీఈస్ ట్రయింగ్ టు మిస్లీడ్, మ్యానిపులేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా పోతే చెప్తాను మీకు. ఇంకా 2-3 విషయాలు, కీలకమైన విషయాలు నేను మీకు చెప్తా. ఈ దొర సీతయ్య ఎవని మాట వినడు. అట్లనే ఉంది ముచ్చట. ఇప్పటికే నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పటికే ఎల్ఎన్టీతో జరిగినటువంటి ఒక ఒప్పందంలో
13,000 కోట్ల పైచీలకు ఏదైతే బ్యాంక్ లోన్ ఉందో ఆ బ్యాంక్ లోన్ను నేనే తీయించుకుంటా అని చెప్పని, నేనే తీసేసుకుంటా అని చెప్పని, ప్రభుత్వమే తీసుకుంటా అని చెప్పని వాడికి అగ్రిమెంట్ ఇచ్చేసినాడు. అది భర్తీ చేయడం కోసము, ఆ బ్యాంకుకి లోన్ కట్టడం కోసం మళ్ళీ లోన్ తీసుకుంటున్నా అని చెప్పని వాళ్ళ ఐఆర్ఎఫ్సి ద్వారా జపాన్ దగ్గర నుండి తెచ్చుకుంటున్నా అని చెప్పిండు. ఏమి రాలే, ₹1 బ్యాంక్ అకౌంట్లో రాలే. రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంత, దీని మీద చూడరుగా మీరు. అంటే ఎంత ఆగమాగము అగుడుపడ్డట్టు ఉన్నడే అంటే, ఈక్విటీ కొనుగోలు కోసం ఎల్ఎన్టీకి కట్టిన పైసలు 1,461 కోట్ల రూపాయలు కట్టేసిండు. రెండవది, ఐఆర్ఎఫ్సికి కట్టిన మార్జిన్ మనీ 1,400 కోట్లు. ఐఆర్ఎఫ్సికి బ్రోకరేజ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఐ థింక్ హీ హాజ్ పెయిడ్ అరౌండ్ 84 crores. అంటే మొత్తం మీద 2,945 కోట్ల రూపాయలు నీ సొమ్ము నా సొమ్ము, అది ప్రజల సొమ్ము కట్టేసిండు రేవంత్ రెడ్డి. హీ హాజ్ పెయిడ్. ₹1 కూడా ఇప్పటి వరకు ఐఆర్ఎఫ్సి నుంచి రాలేదని చెప్పని మళ్ళా రుడాలి ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ డబ్బులు రాలే, డబ్బులు ఇస్తలేరు. జూన్ 15వ తారీఖు అని చెప్పని ఎవడు పెట్టమన్నాడు డేట్? నేను ఎవరు పెట్టమని చెప్పిండ్రు? June 15 is the last date for the processing of the loan and then getting it deposited in the state government exchequer అని చెప్పని ఎవడు పెట్టమన్నాడు? నువ్వే పెట్టినావు. ఈ నిర్ణయం తీసుకుంది ఎల్ఎన్టీ నుండి టేక్ ఓవర్ చేసింది క్యాబినెట్కు సంబంధం లేదు. గుండెమే చేయబెట్టుకొని చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. దమ్మున్నోడైతే, నీతి నిజాయితీ ఉన్నోడైతే, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ ఉన్నట్టయితే, వెదర్ ది డిస్కషన్ ఆఫ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ద ఎల్ఎన్టీ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ అప్రూవ్ అయిందా? దయచేసి సమాధానం చెప్పాలా. ఒకటి చెప్పలే, క్యాబినెట్కు చెప్పలేదు. సీతయ్య ఎవడి మాట అయినాడు, రేవంత్ రెడ్డి ఎవడి మాట అయినాడు. ఆయన ఒక్కడే సొంత నిర్ణయం తీసుకున్నాడు. క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా దద్దమ్మలు, డూడు బసవనలు, ఒక్కడూ మాట్లాడలేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. చలో తీసుకుంటే తీసుకున్నావు. మరి దాన్నన్న సక్రంగా ఎలబెట్టినావు అంటే ఎలబెట్టలే. నీ అంతలు నువ్వే 1,461 కోట్ల ఈక్విటీ అమౌంట్ కడతావు, 1,400 కోట్ల రూపాయల మార్జిన్ మనీ ఐఆర్ఎఫ్సి కడతావు, బ్రోకరేజ్ ఫీజు 84 కోట్లు కడతావు. మొత్తం 2,945 కోట్లు కట్టినావు. ₹1 వాపస్ రాకపోయేటప్పటికి ఇవాళ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మళ్ళీ కిషన్ రెడ్డి అని చెప్పని, అదని ఇదని చెప్పని డ్రామాలు ఆడుతున్నావు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయబోతాడు అని అంటే, వాడు ఎవడు లోన్ ఇవ్వకపోతే, నేను కిషన్ రెడ్డిని అడిగినా కిషన్ రెడ్డి లోన్ ఇప్పలేదు కదా, నేనేం చేయాలా? కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వమే కింద మీద పడుతుంది అని చెప్పని మళ్ళా అది మన మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇంత పరిపాలనా రాహిత్యము, అవగాహన రాహిత్యము, ఆ బేసిక్ సెన్సిటివిటీ లేకుండా ఏం పరిపాలన, ఏం ముఖ్యమంత్రి ఈయనట. నేను మళ్ళీ 34 వరకు నేనే ముఖ్యమంత్రి అని పొంకనాలు కొడతా ఉన్నాడు. ఈ పొంకనాలు కొట్టడానికి పరిపాలన రానోళ్ళు ఇక ముఖ్యమంత్రులై తెలంగాణను సర్వనాశనం చేయాలా, మనమంతా చెక్కబదన చేసుకుంటూ కూర్చోవాలి మనం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం.